ఇరాన్ అణు కార్యక్రమాల్లో మొండి వైఖరిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో అత్యంత కఠినమైన నిర్ణయాలను ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన హార్మూజ్ జలసంధిని వెంటనే దిగ్బంధం చేయాలని యుఎస్ నావికా దళానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్కు టోల్ చెల్లిస్తున్న నౌకలను అడ్డుకోవాలని, తద్వారా ఆ దేశానికి అందుతున్న ఆర్థిక వనరులను పూర్తిగా అణచివేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు బెడిసికొట్టడానికి ఇరాన్ వైఖరే కారణమని ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే మాట తప్పిందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లో అణుశక్తి ఉండటాన్ని మేము ఏమాత్రం అంగీకరించమని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ అణు సమస్యపై మొండిగా వ్యవహరించడం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. తాజా దిగ్బంధం నిర్ణయంతో ఇరాన్పై మరింత ఒత్తిడి పెరుగుతుందని, ఇది అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు గత 24 గంటల్లో తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికన్ యుద్ధ నౌకలు హార్మోజ్ జలసంధిలో అడుగుపెట్టడాన్ని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ నేవీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏ మిలిటరీ నౌక అయినా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది అని బహిరంగంగా హెచ్చరించింది. అమెరికా హార్మోజ్ ప్రాంతంలో చేపట్టిన మైన్ క్లియరింగ్ ఆపరేషన్కు వ్యతిరేకంగా ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. ఇరాన్ స్టేట్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం తమ నేవీ రేడియో సంకేతాల ద్వారా అమెరికా నౌకలకు 30 నిమిషాల గడువు ఇచ్చిందని, ఆ గడువు దాటితే దాడులు తప్పవని హెచ్చరించినట్లు పేర్కొంది. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ పెంచామని, జలసంధిపై తమకు తిరుగులేని నియంత్రణ ఉందని వారు స్పష్టం చేశారు.